Two types of fraud: misappropriation of assets, fraudulent financial reporting. చెప్పుకున్నామా టూ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్. ఎనీ టూ ఇండికేటర్స్ ఆఫ్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్. మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్ జరగాలి అంటే ఒక టూ ఇండికేటర్స్ ఏంటి జరుగుతుంది? ఈజీలీ కన్వర్టబుల్ అసెట్స్, ఇంకొకటి సరే స్మాల్ సైజ్ ఆఫ్ అసెట్స్. ఎనీ టూ ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. రికార్డ్స్ని మ్యానిపులేట్ చేసేస్తారు ఇలా ఉంటే, అది మిస్అప్రాప్రియేషన్. మిస్అప్రాప్రియేషన్ అంటే ఏంటి? అసెట్స్ని ఎత్తుకెళ్ళిపోవడం, థెఫ్ట్, డ్యామేజ్. అవి రికార్డ్స్ని మ్యానిపులేట్ చేసేస్తారు ఇలా ఉంటే. వాళ్ళని అడిగాను, మీకు పనిష్మెంట్ అయిపోయింది. ఆబ్సెంటా? ఇద్దరు భలే చూసారు అమ్మా ఆబ్సెంట్ అని. కానీ హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ ఉన్నా కానీ, హై డిగ్రీ ఆఫ్ కాంపిటేషన్, మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ లేకపోయినా, మేనేజ్మెంట్ ఏంటి నెలకు ఒకసారైనా జైలుకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఓవరాల్ ఇండికేటర్స్ చెప్పండి అమ్మా. ఈ ఇండికేటర్ ఉంటే ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంది, చెప్పండి. అన్యూజువల్ ప్రెజర్స్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. అందరు సైలెంట్గా ఉండడం అమ్మా. మానే ఆడిటర్స్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్ డిపెండ్స్ అపాన్ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఏంటి ఆ ఫ్యాక్టర్స్? తెలీదు, రాలేదు కదా నువ్వు. అయిపోయింది. 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 తేజ, అందరు వినపడాలి చెప్పమ్మా. స్టార్ట్. పర్లేదు చెప్పు, ఏం కాదు. రాదు. శ్రీకాంత్. పర్సన్ ఇన్వాల్వ్. అది నీల్ డౌన్ తెలుసు, నీల్ డౌన్ కాదు, గోడ కూర్చేయటం తెలుసా? వాల్ చైర్ వేయటం అందరి చేత చెప్పానా నేను లాస్ట్ క్లాస్లో? అసలు నేనంటే భయం లేదు, ఫస్ట్ ఎవరికి నేనంటే భయం లేదు. ఊరినే క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏం చేయట్లేదని వెళ్ళిపోతున్నారు అందరూ. చేద్దాం, వస్తుంది మెటీరియల్, వస్తుంది మెటీరియల్ రానియండి, అప్పుడు చెప్తాం. అప్పుడు తేజ లాగా నాకు తెలియదు రాదు అంటే కుదరదు. అంతేనా తేజ? తేజానే చెప్పాడు ఏంటి నీల్ డౌన్ చేయించండి. నాకు వినపడిందమ్మా, నాకు వినపడింది. ఆ రోజు నువ్వు సైలెంట్గా ఉంటావంటే నేను అనేసుకున్నా. ఓకేనా? నాకు అలా వినపడతాయి అప్పుడప్పుడు. సరే, ఐ థింక్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్రాడ్ సెషన్ కంప్లీట్ చేసాం కదా, గుర్తుందా? ఫ్రాడ్ ఎలా చేయాలి చెప్పుకున్నాం. ఫ్రాడ్ ఎలా చేయాలో చెప్పుకున్నాం అంటే చేయమనా? మరి ఎందుకు చెప్పాం? అలా చేస్తారు మీరు కనిపెట్టాలని, అంతేగాని మిమ్మల్ని చేయమని కాదు. ఫ్రాడ్ ఎలా జరుగుతుందో చెప్పాము. ఫ్రాడ్ని ఎలా చెక్ చేయాలో చెప్పాము. హౌ టు వెరిఫై ఆర్ చెక్ ఫ్రాడ్. ఫ్రాడ్ జరగకుండా ఎలా ప్రివెంట్ చేయాలో చెప్పాము కదా. సో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం అనమాట. అవి ఇంకొకసారి మళ్ళీ మెటీరియల్ వచ్చిన తర్వాత చూద్దాం. మా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు కానీ లాస్ట్ క్లాస్లో కానీ పాత వీడియోస్ ఒకసారి చూడండి. ఓకే, దెన్ యూ గెట్ అండర్స్టాండ్. చాలా స్లోగానే వెళ్ళింది టాపిక్. ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయబోయేది ఏంటి సార్ అంటే, ఎస్ వీ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆడిటింగ్ చెప్పుకున్నప్పుడు, ఒకప్పుడు ఆడిటింగ్ అనేది జస్ట్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసేవాళ్ళు. ఒక స్టాండర్డ్స్ అంటూ కాదు. ఉండేవా? నో. తర్వాత అనుకున్నారు కొంతమంది, ఇలా స్టాండర్డ్స్ లేకుండా ఆడిటింగ్ చేస్తుంటే క్వాలిటీ రావట్లేదు. అంటే కొంతమంది కొన్ని చెక్ చేస్తున్నారు, కొంతమంది కొన్ని చెక్ చేయట్లేదు. వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం అదే అనుకుంటున్నారు.
ఒక స్టాండర్డ్ అంటూ ఉంటే అందరూ అది ఫాలో అవుతారు, క్వాలిటీ వస్తుంది, అప్పుడు ఆడిట్ మీద రిలయబిలిటీ ఉంటుంది. అందుకని స్టాండర్డ్స్ క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా? సేమ్ అలాగే ఇండియా కూడా స్టాండర్డ్స్ క్రియేట్ చేసుకుంది. ఎక్కడ? ఇండియా ఫస్ట్లో వాళ్ళు, ఒక నిమిషం నేను ఓపెన్ చేస్తాను. ఏమైంది? వేసి కొంతసేపు నుంచి జస్ట్ సో బిఫోర్ గోయింగ్ టు దట్ ప్రొఫెషనల్ క్వాలిటీస్, సార్ యాక్చువల్లీ మీరు మీ ప్రొఫెషన్ని కరెక్ట్గా చేయాలి అంటే మీరు పర్సనల్ క్వాలిటీస్తో పాటు ప్రొఫెషనల్ క్వాలిటీస్ కూడా మెయింటైన్ చేయాలి. అందులో ఫస్ట్ అకౌంట్స్ మీద ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకమ్మా? మనం చేసేది ఆడిటింగ్ కదా, అకౌంట్స్ ఎందుకు మనకి? మనం ఆడిటింగ్ కదా చేసేది, అకౌంట్స్ ఎందుకు మనకి? ఆడిటింగ్ అంటేనే అకౌంట్స్ని వెరిఫై చేయటం. అకౌంట్స్ని వెరిఫై చేయాలంటే నీకు ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఉందా మీకు అకౌంట్స్ సబ్జెక్టు? ఫస్ట్ నీకు అకౌంట్స్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే నువ్వు ఆడిట్ చేయగలవు. ఫస్ట్ నీ ప్రొఫెషన్ నువ్వు చేయాలంటే ఫస్ట్ ఏ నాలెడ్జ్ ఉండాలమ్మా? ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ అకౌంటింగ్. సెకండ్ వన్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ ఆడిటింగ్. ఆడిటింగ్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే నువ్వు ఆడిటింగ్ అనేది చేయగలవు. సో నెక్స్ట్ అన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ తెలిస్తే ఛాన్స్, ఎకనామిక్స్ కానీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డౌట్ ఏంటంటే, నువ్వు హోటల్ ఆడిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు అని అడుగుతావా? ఎంతమంది కస్టమర్స్ అని అడుగుతావు. హోటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏమడుగుతావు? మరి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు కౌంట్ చేస్తానంటావా? మరి ఏం కౌంట్ చేస్తావు? అక్కడ స్టాక్ అంటే ఎవరు? అక్కడ హాస్పిటల్లో స్టాక్ అంటే ఎవరమ్మా? పేషెంట్ స్టాకా? మెడిసిన్స్. కాబట్టి మీరు ఆడిట్ చేయాలంటే ఏ నాలెడ్జ్ ఉండాలి? బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. హాస్పిటల్లో మెడిసిన్స్ ఉంటాయి, పేషెంట్స్ కాదు స్టాక్ అంటే కదా. ఫ్రిడ్జ్లో ఏమన్నా పెడతారేంటి వాళ్ళని? మరి హోటల్కి వెళ్ళి స్టాక్ అంటే ఏమడుగుతారు? రైస్ ఎలా కౌంట్ చేద్దాం? కేజీస్. ఐడియా ఉండాలి, అవసరం లేదా? రైస్ కేజెస్లో చూస్తాం. ఆయిల్ మీటర్స్. బనానాస్ డజన్స్లో చూస్తామా? ఎగ్స్ డజన్స్లో చూస్తామా? ఓకే. క్యాష్యూ నట్ లీటర్స్ కాదా? తెలియదంటాం. ఎక్సలెంట్ అమ్మా, నువ్వు వెళ్ళాలి హోటల్ ఆడిట్కి. 2 లీటర్ కాజు నట్ తీసుకురండి, 10 లీటర్లు బనానా తీసుకురండి, ఇలా ఉంటుంది. నాలెడ్జ్ ఉండాలా, అవసరం లేదా? నాకు ఒక డౌట్ సార్, బిజినెస్ నాలెడ్జ్ ఉంటే హోటల్ మీద హాస్పిటల్ మీద మీరు ఆ బిజినెస్ చేసేయచ్చు కదా. ఎక్స్పర్ట్ నాలెడ్జా నార్మల్ నాలెడ్జా? ఒకవేళ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటే మనమే పెట్టుకోవచ్చు ఆ బిజినెస్. నార్మల్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఎక్కడెక్కడ ఉంటే చాలు? అకౌంట్స్, ఆడిట్. ఇక్కడ ఎక్స్పర్ట్ అనే పదం రాసానా? You have expert knowledge in that business, then you can start the business. What is the necessity of audit? మీరే స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ ప్లాన్, అంతకంటే హై ప్రాఫిట్ ఉంటుందా? నార్మల్ నాలెడ్జ్ ఉంటే చాలు. సరే, ఇంకొక బిజినెస్ అడుగుతా. హోటల్ అయిపోయింది, హాస్పిటల్ అయిపోయింది, సరే డీమార్ట్ అంటే ఒక ట్రేడింగ్ కన్సర్న్ అమ్మా. ట్రేడింగ్ కన్సర్న్ అంటే తెలుసు కదా, కొంటాం అమ్మటం. ట్రేడింగ్ కన్సర్న్కి వెళ్ళి ఏం చెక్ చేస్తారు? అక్కడ సేల్స్ అంటే ఏంటి? ట్రేడింగ్ కన్సర్న్లో సేల్స్ అంటే ఏంటి? సేల్ ఆఫ్ గుడ్స్. హాస్పిటల్లో సేల్స్ అంటే ఏంటి? పేషెంట్స్ కాదా? సేల్ ఆఫ్ పేషెంట్స్ కాదా? షూరా? సరే, హోటల్లో సేల్ అంటే ఏంటి? సేల్స్ అంటే ఏంటి? సేల్ ఆఫ్ బెడ్సా? సేల్ ఆఫ్ ఫుడ్డా? 5 స్టార్ హోటల్ అయితే ఫుడ్ కోసం 5 స్టార్ హోటల్కి వెళ్తారా? సేల్ ఆఫ్ రూమ్సా? సేల్ ఆఫ్ సర్వీసెసా? వాట్ ఈస్ ద సేల్ హియర్? వాట్ ఈస్ ద టర్న్ ఓవర్? రూమ్ రెంట్స్. రెంట్ ఈజ్ ఆ కీవర్డ్స్. రెంట్ అనేది అక్కడ. రూమ్ రెంట్ ఈజ్ ద టర్న్ ఓవర్. ఎంత ఒక రోజుకి రెంట్? ఎంత మా 5 స్టార్ హోటల్లో ఒక రోజుకి రెంట్ ఎంత? చాలానే. ఎంత? చాలా అంట. బేస్డ్ ఆన్ కాదు, నార్మల్ 5 స్టార్ హోటల్ మినిమం స్టార్టింగ్ 10 పక్కన హోటల్లో తీసుకుంటున్నా 10. ఈ స్ట్రీట్స్ ఎవరికి వెళ్ళి పక్కకి వెళ్తే 10,000 అంటాడు ఒక రోజు. 40,000 ఈజ్ ద స్టార్టింగ్.
ఒక రోజుకి 40,000. ఐటీసీ కోర్నర్, 5 స్టార్ హోటల్, ఇక్కడ కూడా ఉంది కదా 5 స్టార్ హోటల్, ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఉంది కదా. 40,000 ఈజ్ స్టార్టింగ్ ప్రైస్. ఒక రోజుకి 40,000. 5 స్టార్ హోటల్ అంటే. సో ఐ థింక్ 7 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ 20, మినిమం 20 అమ్మ. 20 కాదు, ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. వెళ్ళండి ఒక రోజు సరదాగా. ఏంటి 40,000 చెప్పాలి? సేల్ ఆఫ్ రూమా, సేల్ రెంటా? నాలెడ్జ్ ఉండాలా. ఆడిట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి సేల్ ఆఫ్ రూమ్స్ ఎంత అంటే అయిపోయింది, పోయిందా. అంటే నువ్వు ఆడిట్ చేయాలంటే అకౌంట్స్తో పాటు, ఆడిట్తో పాటు ఏ నాలెడ్జ్ కూడా ఉండాలి? తెలిసి ఉండాలి. బిజినెస్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఎక్స్పర్ట్ నాలెడ్జా, నార్మల్ నాలెడ్జా? సో నాలెడ్జ్ అబౌట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. అఫ్ కోర్స్ ఐ వాంట్ టు, అంటే మనం కండక్ట్ చేయాలంటే కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ నాలెడ్జ్ ఉంటుందమ్మా. అంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఏంటి ఆ లాస్ అండ్ రెగ్యులేషన్స్? ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్ మీద సో నాకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది నా కరిక్రమంలోనే. ఏంటి ఆ లాస్ అండ్ రెగ్యులేషన్స్? కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, జిఎస్టి, మీ సబ్జెక్ట్ వేర్లే. ఇవి కాకుండా ఇంకా లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ కంపెనీస్కి అప్లై అయ్యి ఉంటాయి. బోనస్ కానీ ఆర్ అదర్ లోకల్ లాస్ కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా తెలిసి ఉండాలా సార్ అంటే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది నీకు. ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అవసరం లేదు. అన్ని ఇండియాలో అరౌండ్ 3,000 లాస్ ఉన్నాయి. అన్నీ నీకు అవసరమా? జనరల్ నాలెడ్జ్ చదివి అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, నాలెడ్జ్ అబౌట్ లేటెస్ట్ అమెండ్మెంట్స్ అండ్ టెక్నాలజీ. టెక్నాలజీ తెలిసి ఉండాలా, అవసరం లేదా నీకు? నువ్వు చేసేది ఆడిట్ కదా, నీకెందుకు టెక్నాలజీ? కంప్యూటరా? ఎందుకు కంప్యూటర్? మా వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేసేది ఎక్కడ? కంప్యూటర్లో. నార్మల్ సాఫ్ట్వేరా, హై ఎండా? దాంట్లోంచి డేటా రిట్రీవ్ చేయాలంటే నీకేం తెలిసి ఉండాలి? వచ్చా మీకు కంప్యూటర్? వచ్చా? ఎవరెవరికి వచ్చి కంప్యూటర్ ఆన్ చేయటం అందరికి వచ్చా? ఓకే. సో సాఫ్ట్వేర్ అంటే ఎంతమందికి తెలుసు? మీకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ పేరు చెప్పండి. ఈజ్ రైట్. ఇంకా టాలీ ఎవరో చెప్పారు. ఎంఎస్ ఆఫీస్ అంటే అయ్యన్నీ వచ్చేస్తాయి, మళ్ళీ సపరేట్ చెప్పొద్దు. ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అమ్మా. అప్లికేషన్ అని కూడా అంటారు, అప్లికేషన్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఆ నాలెడ్జ్, ఆ టర్మినాలజీ ఉండాలి. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, 10th క్లాస్లో వచ్చింది కదా ఇంటర్మీడియట్లో. ఇన్పుట్, అవుట్పుట్, ప్రాసెస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిసి ఉండాలి, అవసరం లేదా? వీటితో పాటు నువ్వు ఆ ఎస్ఏపిని ఆపరేట్ చేయటం వచ్చి ఉండాలి. నార్మల్ నాలెడ్జా, ఎక్స్పర్ట్ నాలెడ్జా? ఇవన్నీ తెలిస్తేనే నీ ప్రొఫెషన్ నువ్వు క్యారీ చేయగలవు. లేకపోతే నీ ప్రొఫెషన్ని చేయగలవా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఏమడుగుతావు? పేషెంట్స్ ఎంతమంది సేల్ చేశారని అడుగుతావు. యూ షుడ్ నో దట్. హోటల్కి వెళ్ళి ఏమడుగుతావు? ఎన్ని రూమ్స్ సేల్ అయినాయి తివ్వు అంటావు. అకామిడేషన్ అనాలి, ఏమనాలి? అది అకామిడేషన్. ఎన్ని రూమ్స్ సేల్ అయినాయి కాదు, రూమ్ రెంట్స్, అకామిడేషన్. ఇంకా టర్మినాలజీ ఇస్ దేర్. హాస్పిటల్కి వెళ్ళి సార్ ఆక్యుపెన్సీ రేషియో ఏంటమ్మా? అది ఆక్యుపెన్సీ రేషియో. హోటల్లో కూడా ఆక్యుపెన్సీ రేషియో. ఇవన్నీ తెలిసి ఉండాలి నీకు కొంతమైనా. వస్తుంది చిన్నగా, స్టార్టింగ్ చాప్టరే కదా. సరే, ఓవరాల్ స్టోరీ. ఒక్క నిమిషం అమ్మా. ఇండియాకి వచ్చేద్దాం సార్. ఇట్లా ఎలా పడితే అలా ఆడిట్ చేసేస్తున్నారు కాబట్టి, ఒక స్టాండర్డ్స్ అంటూ లేవు కాబట్టి ప్రతి కంట్రీ డిసైడ్ అయిపోయింది ఆడిటింగ్ ఎలా చేయాలో స్టాండర్డ్స్ క్రియేట్ చేద్దాం. అవి ఫాలో అవుతూ ఆడిటర్స్ ఆడిట్ చేస్తారు. దానివల్ల ఆడిట్లో క్వాలిటీ వస్తుంది ప్రతి కంట్రీ. అలాగే ఇండియా కూడా డిసైడ్ అయిపోయింది. అరౌండ్ 1998 ఆ టైమ్స్లో ఆడిటింగ్ స్టాండర్డ్స్ క్రియేట్ చేద్దామని అనుకుంది ఐసిఏఐ. అన్నీ ఒకేసారి వద్దు, ఒక 2 ఏరియాస్లో క్రియేట్ చేద్దామని శాంపిల్ వర్షన్ అంటారు, పైలట్ వర్షన్ అంటారు. 2 ఏరియాస్ ఎలా వెరిఫై చేయాలో స్టాండర్డ్స్ క్రియేట్ చేసి ఇద్దాం ఆడిటర్స్కి. వాళ్ళు అవి యూజ్ చేసి బాగున్నాయి సార్ అంటే మిగతా వాటిల్లో క్రియేట్ చేద్దాం సక్సెస్ అయితే. 2 ఏరియాస్లో క్రియేట్ చేశారమ్మా. వాటిని ఎస్ఏపి అంటారు. ఏమంటారమ్మా? స్టాండర్డ్ ఆడిటింగ్ ప్రొసీజర్స్. ఏంటమ్మా? స్టాండర్డ్ ఆడిటింగ్ ప్రొసీజర్స్. అన్ని ఏరియాస్లోనా, కొన్ని ఏరియాస్లోనేనా? ఎందుకు? టెస్ట్ చేసుకోవడానికి. సక్సెస్ అయింది. ఎప్పటి వరకు ఎస్ఏపి ఫాలో అయ్యారు? 2000
2 వరకు. వెంటనే సక్సెస్ అవ్వగానే 2003 అన్ని ఏరియాస్లో కవర్ అయ్యేలాగా స్టాండర్డ్స్ ప్రిపేర్ చేశారు. అవే ఏంటి సార్ అంటే ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. ఏంటమ్మా ఎస్ఏపి అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా అందరు చెప్పాలి. ఎస్ఏపి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? స్టాండర్డ్ ఆడిటింగ్ ప్రొసీజర్స్. సార్ తర్వాత ఇది ఎప్పటి వరకు ఉందమ్మా? 2003లో ఏమొచ్చినాయి? మన సబ్జెక్ట్ పేరు ఏంటి? అదే ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి అండ్ ఏఏఎస్? ఆల్రెడీ అవి ఉన్నాయి కదా, ఎందుకు ఏఏఎస్ తీసుకొచ్చాడు? డిఫరెన్స్ ఏంటి? సో స్టోరీ వింటే చెప్పేయచ్చు. డిఫరెన్స్ ఏంటండి సార్? ఎస్ఏపి అనేది 2 ఏరియాస్కే, ఏఏఎస్ అన్ని ఏరియాస్. స్టాక్ ఎలా చెక్ చేయాలి, అసెట్స్ ఎలా చెక్ చేయాలి. ఏరియాస్ అంటే హైదరాబాదు, చెన్నై ఇవి కాదు. ఏరియాస్ అంటే ఏంటి? ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఉండే ఐటమ్స్, స్టాక్ని ఎలా చెక్ చేయాలి, అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్ని ఎలా చెక్ చేయాలి, ఫర్నిచర్ని ఎలా చెక్ చేయాలి, సాలరీస్ని ఎలా చెక్ చేయాలి, ఎక్స్పెన్సెస్ని ఎలా చెక్ చేయాలి, రెంట్ ఎలా చెక్ చేయాలి, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ పిఎన్ఎల్ ఎలా చెక్ చేయాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అని ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చినాయే ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. మరి ఎస్ఏపి అలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉందా? ఓన్లీ ఫ్యూ ఏరియాసేనా? ఎందుకు? టెస్ట్ చేసుకోవడానికి. సక్సెస్ అయింది కాబట్టి ఫుల్ ఏరియాస్లో తీసుకొచ్చారు. సార్ ఇప్పుడు ఎస్ఏపి ఫాలో అవ్వాలా, ఏఏఎస్ ఫాలో అవ్వాలా? 2003లో ఏఏఎస్ అంటే వాటిని రీప్లేస్ చేస్తాం. సూపర్ క్లిక్ అయినాయి అమ్మ. ప్రతి ఏరియా ఎలా చెక్ చేయాలో ఉంది అక్కడ. ఏరియా అంటే ఏంటి? ఇక్కడ హైదరాబాద్, గుంటూరు కాదు. ఏరియా అంటే ఏంటి? ఇక్కడ స్టాక్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉండే వాటిని ఏరియా, ఐటమ్స్ ఆర్ ఏరియా. ప్రతి ఐటమ్ని, ప్రతి థింగ్ని ఎలా చెక్ చేయాలో క్లియర్గా ఉంది ఇక్కడ. ఇవి ఫాలో అవుతూ ఆడిట్ చేస్తే క్వాలిటీ వస్తుంది పర్ఫెక్ట్గా. ఆల్ ఆర్ హ్యాపీ, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారమ్మా. కరెక్ట్గా ఇదే టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంతకీ ఏంటి ఆ ఇన్సిడెంట్? సస్పెన్స్. ఏంటి ఆ ఇన్సిడెంట్? అసలు ఏమైంది? అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇన్స్టిట్యూట్ హ్యాపీగా ఉంది, యూస్ చేసి ఫాలో చేసే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కరెక్ట్గా ఇదే టైంలో ఒక థింగ్ జరిగింది, ఒక విషయం జరిగింది. ఏంటి ఆ విషయం? అసలు ఏమైంది అప్పుడు? ఎప్పుడు? 2007లో. ఎప్పుడమ్మా? అసలు ఏం జరిగింది 2007లో? వచ్చారు అప్పుడు? వచ్చేసారు అప్పుడు? ఓకే రైట్. నేను ఇంకా రాలా, లాస్ట్ జన్మలో ఉన్నా, టైం మిషన్లో ఉన్నా, టైం మిషన్. సరే అమ్మా, ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అంత క్లిక్ అయితే 2007లో ఒక డ్రాస్టిక్ థింగ్ జరిగింది. ఏంటి సార్ అది అంటే గ్లోబలైజేషన్. ఏమైంది గ్లోబలైజేషన్ అంటే సార్, ఇండియాకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వర్క్ రావటం, ఇండియా వరకు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళటం, డిఫరెంట్ కంట్రీ వాళ్ళు ఇండియన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ స్టడీ చేసి ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవటం, అలా జరుగుతూ ఉంది. అంతకు ముందు వరకు ఎలా ఉండేది? ఇండియా అంటే ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ వర్క్ ఇదే. ఇప్పుడేంటి? యూఎస్ వర్క్ కూడా ఇండియన్ ఆడిటర్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. మన ఆడిటర్లు వాళ్ళ వర్క్ తీసుకుంటున్నారు. సో దాన్నే బిజినెస్ అవుట్ సోర్సింగ్ అంటారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ ఏ అదర్ వర్క్స్. ఏంటి అమ్మా? ఇన్వెస్ట్మెంట్స్. అవుట్ సైడ్ నుంచి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రాబ్లం ఏముంది సార్ అంటే, సార్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి డిఫరెంట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఉంటే కరెక్ట్ కాదు. గ్లోబలైజ్డ్గా ఒక ఆడిటింగ్ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేద్దామని ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడు? 2007లో. మీరు కానీ ఇంటర్నేషనల్ వాటిని ఏమంటారు సార్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, ఐఎస్ఏ. ఐఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఇప్పుడు ఇవి ఒక కంట్రీకి అప్లై అవుతాయా, ఎంటైర్ వరల్డ్కా? ప్రతి కంట్రీ వాటిని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏ కంట్రీ అయితే ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవుతుందో ఆ కంట్రీకి ఎక్కువ వర్క్ వెళ్తుంది. ఇప్పుడు యుఎస్ వాళ్ళు ఉన్నారమ్మా, ఎవరికి వర్క్ ఇస్తారు? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇస్తారు. అందుకేనే మనం ఇంటర్నేషనల్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది. లేకపోతే అవి ఎంత 4 years అయింది స్టార్ట్ చేసి, 3 years. అంతకుముందాక ఓన్లీ సిఏ, సిఎంఏ. అసలు మనకే తెలియదు ఇంటర్నేషనల్ కోర్సెస్ అవి ఏంటి అనేది. మనం అసలు ఎంకరేజ్ చేయము. ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్ పెరిగిపోయి ఉందో మనం కూడా ఇంటర్నేషనల్ కోర్సెస్ స్టార్ట్ చేసాం. ఏసీసీఏ, మేము ఏఎల్పి ఇప్పుడు. అండ్ మీకు సిఎస్ఈఎంఐకి అడ్మిషన్స్ వస్తున్నాయో లేదో తెలియదు, కానీ త్రూ అవుట్ దేర్ ఏసీసీఏకి వస్తున్నాయి అడ్మిషన్స్.
సో ఎందుకంటే సిఏ అయిపోయిన వాళ్ళమ్మ, సిఏ అయిపోయిన వాళ్ళు చేస్తున్నారు, క్వాలిఫై అయిన వాళ్ళు చేస్తున్నారు. సో అది ఎందుకు అంటే సార్ అక్కడ ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయి తర్వాత 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 చూడొచ్చు. సరే ఇంటర్నేషనల్ మీ క్లాసే కదమ్మా, ఎక్కడికి పోతాయి ఇవన్నీ. సరే ఎనీవే సార్, ఇప్పుడు ఇండియాది టర్న్ వచ్చింది, మనం అడాప్ట్ చేసుకోవాలా లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మన ఏఎస్ ఏమో బాగా క్లిక్ అయింది పాపులర్ ఇండియాలో, ఐఎస్ఏ రెండింటిని పక్క పక్కన పెట్టి చూసారా, రెండు మ్యాచ్ అయినాయా, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయా, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ వర్క్ వస్తుందా రాదా, రాదు. మన ఆడిటర్స్ ఏం చదువుకుంటారు, సిఏ చార్టెడ్ అకౌంట్, సిఎంఏ, ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ చదువుకుంటారు. ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి బతకగలరా, వాల్యూ ఉండదు. ఇప్పుడు ఏం చదువుకుంటే వీళ్ళకి వాల్యూ ఉంటుంది, ఇంటర్నేషనల్. అప్పుడు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళినా సరే ఒక వాల్యూ ఉంటుంది. ఇండియా డిసైడ్ అయిపోయింది, ఏమని డిసైడ్ అయిపోయింది, మార్చేయాలి. ఇప్పుడు అర్థమైందా, ఆల్రెడీ క్లిక్ అయిన వాటిని కూడా ఎందుకు మార్చాల్సి వచ్చిందో, ఎందుకు, రీజన్ ఏంటి, గ్లోబలైజేషన్. మనం కూడా ఇంటర్నేషనల్గా రికగ్నిషన్, ఇండియాలో ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ చదివి పాస్ అయ్యాడంటే ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ రావాలి, అతనికి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చదువుకున్నాడని అతనికి కూడా గుర్తింపు రావాలి. స్టార్టెడ్ 2008 ఐఎస్ఏ అని ఏం చేసాము మనం, ఎస్ఏఆర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాపీ పేస్ట్, చిన్న చిన్న చేంజెస్ ఇండియాకి తగినట్లుగా, మైనర్ చేంజెస్ చేసి యాజ్ ఇట్ ఈస్ నెంబర్తో సహా కాపీ పేస్ట్. ఇప్పుడు మేము కూడా ఏం చదువుతున్నాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఆడిటర్స్కి డిమాండ్ ఉంటుంది, మన ఆడిటింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అవుతాయి. ఎందుకు, కాపీ పేస్ట్, నెంబర్తో సహా, ఇంక్లూడింగ్ నెంబర్. ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలేదు, ఏంటి మీ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మ్యాచ్ అవుతాయి అంటే ఏది పక్క పక్కన పెట్టున్నాం, ట్విన్స్ అంటాం, అయిపోయింది. పక్కాగా అసలు ఎవరు ఏలెత్తి చూపించకుండా చేసాం అనమాట. ఎలా సార్, కాపీ పేస్ట్ అయ్యా. సో నెంబర్ కొన్ని మార్చామంతే. అవి ఎందుకు, కొంచెం ఇండియన్ నేటివిటీకి సంబంధించి చేంజెస్ చేసాం. రీమేక్ సినిమాలు అంటారు కదమ్మా, ఐడియా ఉందా, ఎట్లా ఉంటాయి రీమేక్ సినిమాలు, కాపీ పేస్ట్, హీరో హీరోయిన్ మారుతారు, అప్పుడప్పుడు అది కూడా లేదు, హీరోయిన్ అక్కడే ఉంటారు, హీరో ఒక్కడే మారుతారు, యాజ్ ఇట్ ఈజ్, లొకేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్. మరి ఏం చేంజ్ చేస్తావు, చిన్న నేటివిటీ చేంజెస్ చేస్తాను. అక్కడ లాస్ట్లో హీరోయిన్ చనిపోద్ది, ఇక్కడ అట్లా చనిపోకుండా ఉంచేస్తాను. లేదా అక్కడ లాస్ట్లో హీరో చనిపోతాడు, ఇక్కడ ఏమో బతికే ఉంటాడు, కోర్టు సీన్లో డైలాగులు చెప్పేసి. ఠాగూర్ సినిమా అమ్మ, మీ చిన్నప్పుడు వచ్చి ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా అంతే, చిన్న చేంజెస్. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐఎస్ఏ. ఐఎస్ఏ అంటే మరి ఎస్ఏ అంటే, సరే నేను చెప్పకుండానే చెప్పేస్తున్నారు చూడండి. సో ఎస్ఏ అంటే ఏంటమ్మా, స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్. ఎప్పటి నుంచి వచ్చినాయి ఇండియాలో, బ్యాక్ అండ్ స్టోరీ తెలిసిందా ఎందుకు వచ్చినాయి అని, మై క్వశ్చన్. ఇప్పుడు నేను నౌ అంటే 2024లో ఎస్ఏపి ఫాలో అవ్వాలా, ఏఎస్ ఫాలో అవ్వాలా, ఎస్ఏ ఫాలో అవ్వాలా? ఏఎస్ చదవక్కర్లేదా, చదవక్కర్లేదు. ఎస్ఏపి కూడా చదవక్కర్లా, ఎస్ఏ చదువుకుంటే చాలు. షూర్ కాదు, సరే ఓటింగ్ తీసుకుందాం. ఏఎస్ కూడా చదవాలి అనుకునే వాళ్ళు ఓటు వేయండి, ఎస్. ఏఎస్ చదవక్కర్లేదు అనుకునే వాళ్ళు ఓటు వేయండి, నో. ఎస్ అనే వాళ్ళని హ్యాండ్స్ వేయండి, ఏఎస్ కూడా చదవాలి. నో అవసరం లేదు, ఎస్ఏ చదువుకుంటే చాలు. కొంచెం కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళండి. ఎస్ఏ అనేది ఏఎస్ని రీప్లేస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏఎస్ చదవాలా అవసరం లేదా, అవసరం. రీప్లేస్, ఎడిషన్ కాదు, ఏంటమ్మా అది, రీప్లేస్. అంటే ఇప్పుడు ఏఎస్ చదవాలా వద్దా, అవసరం. మనం ఏది చదువుకుంటే సరిపోతుంది, ఎస్ఏ. మరి నువ్వు ఎందుకు చెప్పావు ఇదంతా, నీకు తెలియాలి కదా అసలు ఎస్ఏ ఎలా వచ్చింది, బ్యాక్ అంతకుముందు ఏముండేవి, మేమేం చదువుకుని ఉంటాం. ఏఎస్ అప్పుడే 2007లో వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇంటర్, ఐ థింక్ సో 2008 కానీ అప్పటికి ఇంకా సిలబస్లోకి రాలా, వచ్చినాయి అంతే. ఏఎస్ ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది, ఎగ్జామ్ రాద్దామని వెళ్ళి ఇంకా 1 month ఉంది, మీకు ఏఎస్ కాదు ఎస్ఏ అన్నాడు. ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది ఇప్పుడు మారుస్తావేంటి, చూస్తేనేమో అసలు టోటల్లీ డిఫరెంట్. మళ్ళీ కూర్చొని బుక్స్ అని మంత్లీ చదువుకుని వెళ్ళాం, ఏ క్వశ్చన్ అడిగినా ఒకే క్వశ్చన్ రాసాం, మొత్తం స్టాండర్డ్స్ రాసి వచ్చేసాం అంతే.
స్టాండర్డ్స్ మొత్తం రిలీజ్ చేశాడు, సమ్మరీ మొత్తం చదువుకున్నాం, క్వశ్చన్తో సంబంధం లేదు, మొత్తం రాసేసి వచ్చాం. స్టాండర్డ్స్ అని నువ్వే ఎత్తుక్కో. అప్పట్లో ఏదో వర్కౌట్ అయింది. బాగా కూర్చొని ఇప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు, కన్ఫ్యూజన్ ఎందుకు, అన్ని స్టాండర్డ్స్ చదివేసాయి. మరి ఎగ్జామ్లో ఏం రాస్తావు, అది కనిపిస్తే ఇది రాసేసే అంతే. సో అట్లా రాసి వాడు కూడా పైన అడిగాడు. క్వశ్చన్ ఏం అడిగాడు, రైట్ అబౌట్ ఆల్ స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ నేమ్స్ అడిగాడు. ఒక పేజ్ మొత్తం నేమ్స్ రాసేసాం, అక్కడే 8 మార్క్స్ వచ్చేసి. ఇప్పుడు అంత సినిమా లేదు, ఇప్పుడు అలా ఏం అడగడు. అప్పట్లో కొత్తగా వచ్చినాయి కదా, పాపం పిల్లలకి చదవడానికి టైం లేదని మేము ఎలా అయితే చదివామో ఆ అప్రోచ్లోనే క్వశ్చన్స్ అడిగాడు. సరే, ఓవరాల్ స్టోరీ ఏఎస్ అడుగుంటే బాగా రాసావు. అమ్మా స్టోరీ అర్థమైంది అందరికీ. ఇప్పుడు ఏం చదువుకోవాలి నేను, ఆ ఎస్సే ఎలా క్రియేట్ చేశారు, అవి ఎలా వచ్చినాయి, ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు స్టాండర్డ్స్ అనేవి ఎలా వస్తాయి అనేది చూద్దాం, ఓకేనా. ఎవరు క్రియేట్ చేశారో, ఎలా వచ్చినాయి. స్టోరీ ఎస్ఏఎస్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. సో ప్రతి కంట్రీలో ఒక బాడీ ఉంటుంది, ఒక బోర్డు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఈ ఆడిట్ ఎలా అకౌంట్స్ ఆడిట్ సంబంధించి. అంటే ఆ బోర్డే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని, ఆడిటింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేస్తూ ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా ఒక బోర్డు ఉంది. ఏంటి ఆ బోర్డు, ఐసిఏఐ. ఈ బాడీ ఏదైతే ఫ్రేమ్ చేస్తుందో అవే అందరూ ఫాలో అవుతారు, సిఎంఏ ఇన్స్టిట్యూట్ కానీ సిఎస్ ఇన్స్టిట్యూట్ కానీ. ఈ బోర్డు అకౌంటింగ్ స్టాండర్డ్స్ని, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ని ఫ్రేమ్ చేస్తుంది. ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఎవరు ఫ్రేమ్ చేసి ఉంటారు, ఐసిఐ. ఐసిఐలో మెంబర్స్ ఉంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ మెంబర్స్ అంటారు వాళ్ళని. ఎలక్షన్స్ జరిగితే తీసుకుంటూ ఉంటారు, అది వేరే విషయం, సీనియర్స్ని తీసుకుంటారు. సరే, ఇప్పుడు ఈ ఐసిఏ మెంబర్స్ వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అందుకని ఐసిఐ డిసైడ్ అయిపోయింది ది బెస్ట్గా రావాలని. ఐసిఐ మళ్ళీ ఒక బాడీని క్రియేట్ చేసింది. ఆ బాడీ పేరు ఏంటి సార్, ఎప్పుడు ఏఏఎస్బి. ఏఏఎస్ ఇన్ స్టాండర్డ్స్ క్రియేట్ చేశారు కదా. ఏఏఎస్ అంటే ఫుల్ ఫామ్, అప్పుడు క్రియేట్ చేసింది ఆ బాడీని, అందుకని ఆ పేరు అలాగే ఉండిపోయింది. అంతకుముందు ఏఏఎస్ బాగా క్లిక్ అయినాయి కదా మనవి, అవి ఫామ్ చేసింది ఎవరు, ఏఎస్బి. ఏఎస్బిని క్రియేట్ చేసింది ఎవరు, ఐసిఐ. ఏఎస్బిని ఎవరు క్రియేట్ చేశారమ్మా, ఐసిఐ. అంటే ఇవి ఫార్ములేట్ చేశారు, ఫార్ములేట్ అంటే క్రియేటెడ్. ఏఎస్బిని క్రియేట్ చేసింది ఐసిఐ. ఈ ఏఎస్బిలో ఎవరు ఉంటారు, మనుషులే కదా, మెంబర్స్. డిఫరెంట్ కామర్స్ ప్రొఫెషనల్స్ బాడీ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకున్నారు ఇక్కడ మెంబర్స్ కింద. ఫస్ట్ ఐసిఐ, తర్వాత ఐసిఎంఏఐ, తర్వాత ఐసిఎస్ఐ. వీళ్ళు 3 పాపులర్ ప్రొఫెషనల్ బాడీస్, వీళ్ళ దగ్గర నుంచి మెంబర్స్. నెక్స్ట్ ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎం నుంచి తీసుకున్నారు. ఆర్బిఐ నుంచి తీసుకున్నారు, ఆర్బిఐ తెలుసు కదా, ఆర్బిఐ నుంచి. సెబీ తెలుసా అమ్మా, సెక్యూరిటీస్. అలా డిఫరెంట్ కామర్స్ బాడీస్ నుంచి మెంబర్స్ని తీసుకొని ఒక బాడీ క్రియేట్ చేయాలి. ఎక్స్పర్ట్సా నార్మల్ క్యాండిడేట్స్, ఎందుకు, ది బెస్ట్గా ఉండాలి. సో అలా వచ్చింది ఏఎస్బి. ఎవరు క్రియేట్ చేశారు ఏఎస్బిని, ఎందుకు క్రియేట్ చేశారు, స్టాండర్డ్స్ని డెవలప్ చేయడానికి. ఇప్పుడు స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఎవరు డెవలప్ చేసి ఉంటారు, ఏఎస్. ఎవరు అప్రూవ్ చేసి ఉంటారు, ఇది బ్యాక్ అండ్ స్టోరీ. ఇప్పుడు కొత్తగా ఐసిఐ అప్రూవ్ చేసి డైరెక్ట్గా రిలీజ్ చేయొద్దు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేయంటారు. అంటే ఇప్పుడు ఐసిఐ అప్రూవ్ చేసిన తర్వాత ఎవరికి ఫార్వర్డ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఇవాళ బడ్జెట్ కదమ్మా, నిర్మలా సీతారామన్ గారు చాలా బాగా చెప్పారు. మనం వేస్తాం, వీడియోలు వేస్తాం. సో మన సబ్జెక్ట్స్ అంటే మీరు కాదు, మీది మీకు అప్లై అయిపోయింది కదా డీటీ. సో మీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఆ వీడియోలు వేస్తాం. ఆ అమెండ్మెంట్ ఎందుకు వచ్చింది, ఏంటి, ఎలా ప్రజెంట్ చేస్తారు. మీకు ఐ థింక్ సర్చార్జ్ మీద వేసినట్టున్నా కదా, సర్చార్జ్ చెప్పేటప్పుడు ఎలా ఏంటి అబౌట్స్. రైట్, ఫార్ములేట్ చేశారు ఏఎస్బి. సార్ ఇప్పుడు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది నిర్మలా సీతారామన్, అక్కడ
ఎంసీఏ అని ఒక వింగ్ ఉంటుంది. ఎంసీఏ ఫుల్ ఫామ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఏంటి అమ్మా? మన ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉంటుంది, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అంతకుముందు ఇది ఉండేది కాదు, ఈ మధ్య పెట్టుకున్నారు. అంతకుముందు డైరెక్ట్గా ఎవరు అప్రూవ్ చేసి రిలీజ్ చేసేసేవాళ్ళు? ఐసిఐ. ఎవరు డెవలప్ చేసేవాళ్ళు? ఏఎస్బి. ఇప్పుడు ఏంటి ప్రొసీజర్? ఏఎస్బి డెవలప్ చేస్తుంది, ఐసిఐ అప్రూవ్ చేస్తుంది, మళ్ళీ ఎవరికి ఫార్వర్డ్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అంటే ఏ డిపార్ట్మెంట్ ఇది? సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? ఇండైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. ఇది ఓవరాల్ స్టోరీ బ్యాక్ అండ్. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. ఏఎస్బి ఫుల్ ఫామ్ ఎవరు కాన్స్టిట్యూషన్ అంటే ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు, ఎవరు ఫార్ములేట్ చేశారు దీన్ని? ఐసిఐ. ఎవరిని తీసుకున్నారు? మెంబర్స్ ఆఫ్ ఐసిఐ, ఐసిఎంఏఐ, ఆర్బిఐ, సెబీ, ఎంసీఏ, ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అలా డిఫరెంట్ కామర్స్ బాడీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకున్నారు మెంబర్స్. వీళ్ళ పని ఏంటి? ఐసిఐ ఫార్ములేటెడ్ ఏఎస్బి. ఏం డెవలప్ చేయాలి? స్టాండర్డ్స్. ఓన్లీ స్టాండర్డ్స్ అన్నా ఇంకేమైనా చేస్తారా? గైడెన్స్ నోట్, ఇంకా టెక్నికల్ గైడెన్స్, ఇంకా ప్రాక్టీస్ మాన్యువల్స్, ఇంకా స్టాండర్డ్స్. అంటే ఏది ఎలా చేయాలి అని చెప్పే వాటినే స్టాండర్డ్స్ అంటారు. అంటే ప్రొసీజర్స్. ఏంటమ్మా? ఆడిటింగ్ ఎలా చేయాలి, ఆడిటింగ్ ఎలా చేయాలి అని చెప్పే వాటినే స్టాండర్డ్స్. అంటే ఈ ఎసెట్ని ఎలా వెరిఫై చేయాలి, ఫర్నిచర్ని ఎలా వెరిఫై చేయాలి, సాలరీ పెయిడ్ని ఎలా వెరిఫై చేయాలి, అవన్నీ ఎక్కడ దొరుకుతాయి నీకు? స్టాండర్డ్స్. దెన్ వాట్ ఈస్ గైడెన్స్ నోట్? గైడెన్స్ నోట్ అంటే ఏంటి? సార్ నేను ఇలా వెరిఫై చేయాలని చెప్పాను కదా, దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని మనం ఎలా అయితే డిటీలో రూల్స్ అంటామో, ప్రొవిజన్కి ఏం చెప్తామో మనం? రూల్స్. అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అది ఎలా చేయాలి ప్రాక్టికల్గా అంటే ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ గైడెన్స్ నోట్. గైడెన్స్ నోట్ అంటే ఏంటమ్మా? రిజాల్వింగ్ ఇష్యూస్ దట్ మే కాజ్ డిఫికల్టీ. నువ్వు ఎక్కడైనా డిఫికల్టీ ఫీల్ అవుతున్నావా ప్రొవిజన్స్ ప్రొసీజర్స్ దగ్గర, వాటిని ఇంకొంచెం డీటెయిల్గా గైడెన్స్ నోట్ ఇష్యూ చేస్తాం. దెన్ వాట్ ఈస్ టెక్నికల్ గైడెన్స్? టెక్నాలజీ నాలెడ్జ్ అబౌట్ ది పర్టికులర్ ఆస్పెక్ట్స్. అంటే నేను బ్యాంక్ ఆడిట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాను. మా టెక్నాలజీ డెవలప్ అవుతుందా, ఆగిపోతుందా? రోజు కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటుందా? అవి ఆడిటర్కి పరిచయం చేయాలా, అవసరం లేదా? చేయాలంటే దాని మీద ఏమి ఇవ్వాలి? టెక్నికల్ గైడ్ లైన్స్. అవి చదువుకొని ఆడిటర్ ఆ టెక్నాలజీని వాడతాడు కదా. ఇప్పుడు చాట్‌జీపీటీ ఇవన్నీ వచ్చినాయి కదమ్మా, అవన్నీ కూడా ఆడిటింగ్లో ఎలా వాడచ్చు, ఈ సాఫ్ట్వేర్ని ఆడిటింగ్లో ఎలా వాడచ్చు, ఫ్రాడ్ని ఎలా కనిపెట్టవచ్చు, ఇవన్నీ టెక్నాలజీని యూజ్ చేస్తాం. ప్రాక్టీస్ మాన్యువల్స్ అంటే ఎడిషనల్ గైడెన్స్. అంటే ఏంటి సార్ ప్రాక్టీస్ మాన్యువల్స్ అంటే? సార్ ఒక బ్యాంక్ ఆడిట్ ఎలా చేయాలి డీటెయిల్డ్గా, ప్రాక్టికల్గా. సార్ ఒకటి ఇలా వెరిఫై చేయాలని చెప్పడం వేరు, ప్రాక్టికల్గా అది ఎలా చేయాలో చెప్పడం వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎసెట్ ఎలా వెరిఫై చేయాలో చెప్తాను, బ్యాంక్లో ఉన్న ఎసెట్ని ఎలా వెరిఫై చేయాలో చెప్తాను అక్కడ డీటెయిల్గా. ఎలా సార్? బ్యాంక్లో క్యాష్ ఎలా వెరిఫై చేయాలో, మా హాస్పిటల్లో ఉన్న క్యాష్ బాక్స్లో ఉన్న క్యాష్ వెరిఫై చేయడం వేరు, బ్యాంక్లో ఉన్న క్యాష్ వెరిఫై చేయడం వేరు. అలా ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాను. జనరల్ క్లారిఫికేషన్స్ అంటే ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని క్లారిఫై చేస్తూ ఉంటాను. ఇలా కాదు ఇలా చేయి. ఇప్పుడు ఇద్దరు ఆడిటర్లు వచ్చి ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా అని. వాళ్ళు క్లారిఫై చేయాలా లేదా? లేకపోతే ఏమవుతుంది? ఇంకా గొడవ అయిపోతుంది. క్లారిఫికేషన్స్. మన సిలబస్లో ఏది మాత్రమే ఉంది అందరు చెప్పాలి. మన సిలబస్లో ఏవి మాత్రమే ఉన్నాయి? స్టాండర్డ్స్. అవి కూడా అన్నీ ఉన్నాయా, కొన్నే ఉన్నాయా? మరి మిగతా అన్ని చదవక్కర్లేదు మనం, కానీ తెలుసుకోవాలి ఇవి కూడా ఉంటాయి. మా అన్నిటిది ఒకే పర్పసా, డిఫరెంట్ పర్పసా? వీటిలో ఏది పాపులర్? వీటిలో స్టాండర్డ్స్ కంపల్సరీ. స్టాండర్డ్స్ అనేది కంపల్సరీ, మ్యాండేటరీ. ఏంటమ్మా? మ్యాండేటరీ, నువ్వు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. మిగతావన్నీ ఏంటమ్మా? రికమెండేటరీ ఎక్సెప్ట్ జనరల్ క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ కూడా మ్యాండేటరీ. ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటుంటే ఇలా కాదు ఇలా అంటే అలా చేయకపోతే ఏం లేదు. ఇంకా క్లారిఫికేషన్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. మిగతావన్నీ ఫాలో అవ్వాలని కంపల్షన్ ఉందా? నీ ఇష్టం అయితే ఫాలో అవ్వచ్చా? నువ్వు ఆ టెక్నాలజీ ఫాలో అవ్వచ్చు, మాన్యువల్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాట్‌జీపీటీ ఫాలో అవ్వాలా లేదా, కంపల్షనా నాట్ కంపల్షనా? నీ ఇష్టం. అది స్టాండర్డ్స్
కంపల్సరీ. క్లారిఫికేషన్స్ కంపల్సరీ. మిగతావి రికమెండేటరీ. ఏంటమ్మా రికమెండేటరీ అంటే? మ్యాండేటరీయా ఆప్షనలా? నేను టెక్నాలజీ చెప్తాను ఇలాంటిది వచ్చింది అని, నీ ఇష్టం అది ఫాలో అవుతావా లేదా. ఫాలో అయితే నీకు ఈజీగా అయిపోతుంది. స్టాండర్డ్స్ ఫాలో అవుతావా లేదా అని చెప్పను నేను, నువ్వు కంపల్సరీ ఫాలో అవ్వాలనే చెప్తాను. క్లారిఫికేషన్ కూడా మీ ఇద్దరికి ఫైటింగ్ వచ్చినప్పుడు ఇలా చెయ్యి అంటాం, అలాగే చేయాలి. లేదు నాదే రైట్ అని గొడవ పడకూడదు. ఓకేనా? ఒక 2 minutes చదవండి అమ్మా. అవి అడుగుతానేమో అందరినీ. మెటీరియల్ వచ్చినప్పుడు లింక్ చేద్దాంలే, చదవండి. రైట్. చెప్పండి అమ్మా. ఏవే డాక్యుమెంట్స్ అంటే ఏమి క్రియేట్ చేయడానికి ఏఎస్బిని ఫామ్ చేసాం మనం? ఓన్లీ స్టాండర్డ్స్ అన్నా, రిమైనింగ్ కూడా ఉన్నాయా? స్టాండర్డ్స్, ఇంకా గైడెన్స్ నోట్, టెక్నికల్ గైడెన్స్, ప్రాక్టీస్ మాన్యువల్స్, జనరల్ క్లారిఫికేషన్స్. వీటిలో ఏది మ్యాండేటరీ? 2 marks అడిగాడు. అది ఎలా అడిగాడో చెప్తాను. 2 marks వచ్చే ఊరికే. ట్రూ ఆర్ ఫాల్సో చెప్పాలి మీరు. స్టాండర్డ్స్ అండ్ గైడెన్స్ నోట్స్ ఆర్ మ్యాండేటరీ ఫాలోడ్ బై ది ఆడిటర్. స్టాండర్డ్స్ ట్రూ ఆర్ ఫాల్సో చెప్పాలి. మా స్టాండర్డ్స్ అండ్ గైడెన్స్ నోట్స్ ఆర్ మ్యాండేటరీలీ ఫాలోడ్ బై ది ఆడిటర్. ట్రూ ఆర్ ఫాల్సా? ఫస్ట్లో ఎవరు ట్రూ అన్నారు, ఫాల్స్ అంటున్నారు? ఒకటి చెప్పండి నాకు, ఏదో ఒకటి. అయిపోతా మట్టి బుర్ర నాది. మా ఫాల్స్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. స్టాండర్డ్స్ అండ్ గైడెన్స్ నోట్స్ మ్యాండేటరీ. ట్రూ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఆన్సర్ ఏంటమ్మా? స్టాండర్డ్స్ అండ్ జనరల్ క్లారిఫికేషన్స్ ఆర్ మ్యాండేటరీ. స్టాండర్డ్స్ అండ్ గైడెన్స్ నోట్స్ ఆర్ మ్యాండేటరీ అన్నాడు. ఒకటి మ్యాండేటరీ, ఒకటి రికమెండేటరీ. స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. హాఫ్ రాంగ్ అయినా రాంగే. అర్థమైందా? అది అట్లా అడిగాడు. 2 marks. రైట్. ఎపిసోడ్ నెంబర్ 1 మనం అక్కడ టీమింగ్ అండ్ లాడింగ్ ఫ్రాడ్ వదిలేసాం కదా అని చెప్పుకోవాలి కదా. హర్షర్ మీద ట్రైలర్ అర్థం విన్నారు కదా. ట్రైలర్ కావాలంటే నా రికార్డింగ్ చూడండి, ట్రైలర్ భలే ఉంటుంది. మళ్ళీ చెప్పమంటే ట్రైలర్ చెప్తా. ఈరోజు రేపు ఎపిసోడ్ చెప్తా. 2-3 ఎపిసోడ్లు కవర్ అవుతాయి నాకు. చాలా ఎపిసోడ్లు చెప్తాను నేను. మీ సీరియల్ ఏది పెద్ద సీరియల్ ఏది చెప్పండి? చంద్రముఖి సీరియల్. అంతకంటే ఎక్కువ చెప్తాను నేను. 1000 ఎపిసోడ్స్ చెప్పానో చెప్తాను. సరే, ఈరోజు ఎపిసోడ్ 1 వేద్దాం. సార్, యాజ్ యూజువల్ వీ హ్యావ్
ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్ ఇన్ ద ట్రైలర్ ఇట్ సెల్ఫ్, హర్షద్ మెహతా. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ హర్షద్ మెహతా? టైటిల్స్ అప్పుడే ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తాం, ఏం లేదు మనకి. టైటిల్స్ పడుతూ ఉంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? హీఈస్ అ వన్ చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ముంబై. బిలో మిడిల్ క్లాస్ ముంబై అంటే ఇంకా అది లైఫ్ స్టైల్ చాలా ఇంకా ఇమాజిన్ చేయలేనంత దారుణంగా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్ ముంబైలో బిలో మిడిల్ క్లాస్ అంటే. సో అక్కడ చిన్న ఇల్లు, బిలో మిడిల్ క్లాస్, అండ్ చాలా కష్టం మీద చిన్న వర్క్ చేసుకుంటూ ఈ కంప్లీటెడ్ హిస్ గ్రాడ్యుయేషన్. బట్ హీ హ్యాస్ ఎ ప్లాన్ టు స్టడీ ఫర్ హైయర్ స్టడీస్. హైయర్ స్టడీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఈఎం ఇలా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే అతనికి ఇష్టము. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ హీ నీడ్ టు టేక్ ఇన్ టు ద ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపోవాలి, గెట్ ఇన్ టు ద ఎంప్లాయ్మెంట్. ఎందుకు? ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు. అమ్మ గ్రాడ్యుయేషన్స్కే మంచి జాబ్ వచ్చేస్తుందా, చిన్న జాబులు వస్తాయి. సో చిన్న జాబ్సే వస్తూ ఉంటే అతను యాక్సెప్ట్ చేయలేడు వాటిని. బికాజ్ అతని థాట్స్ అన్ని ఎలా ఉంటాయంటే చాలా ఎక్కువ సంపాదించాలి, చాలా హైట్స్కి వెళ్ళాలి, దిస్ ఈజ్ ద ప్రొసీజర్, నేను ఎక్కువ బాగా సంపాదించాలి అనేది ఉంటుంది. బట్ ఆ ఎడ్యుకేషన్కి అతనికి వచ్చే జాబ్కి అది సెట్ కాదు, అసలు యాక్సెప్ట్ చేయడు. ఇంకా అలా తిరుగుతాడు, చిన్న జాబ్లే వస్తాయి, చాలా సాడ్గా నడుచుకుంటూ వస్తాడు. దట్ వాజ్ ద ఫస్ట్ షాట్ ఇన్ ట్రైలర్. సో సాడ్గా నడుచుకుంటూ వస్తాడు అనమాట రోడ్ మీద, ఫైల్ ఒకటి పట్టుకొని, చాలా నార్మల్ డ్రెస్ వేసుకొని, చినిపోయిన షూస్ వేసుకొని, అన్పాలిష్డ్ షూ వేసుకొని, ఫస్ట్ షాట్ ఇన్ ట్రైలర్. ఇంకా ఇంటికి వస్తాడు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా డిసైడ్ అయిపోతాడు, వద్దు అసలు రేపు మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ జాబ్ ఏదొస్తే అది ఎంత అయితే శాలరీ యాక్సెప్ట్ చేసేసేయాలి అని. మార్నింగ్ లేస్తాడు, ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఏం జాబ్ ఏం ఆలోచించాడు, యాక్సెప్టెడ్ అంతే. ఏం జాబ్ వచ్చింది సార్ ఇంతకీ ఇతనికి ఏ జాబ్ వచ్చింది, అసలు ఏం జరిగింది నెక్స్ట్? ఎపిసోడ్ 2 ప్యూన్ జాబ్ వచ్చిందమ్మా. ఏ జాబ్ వచ్చింది అంటే ఫైల్స్ అందించటం ఒక కంపెనీలో. తెలియదుగా పాపం, యాక్సెప్ట్ చేశాడు. అయినా సరే యాక్సెప్ట్ చేశాడు బికాస్ ఈ నీడ్ మనీ, ఇంట్లో పరిస్థితి వాళ్ళ. యాక్సెప్ట్ చేశాడు. దెన్ ఈస్ డూయింగ్, అలా చేసుకుంటూ ఉన్నాడు. అయిపోయింది. వన్ ఫైన్ డే అతను ఏమైంది, చాలా డిప్రెస్డ్గా చేస్తాడా, యాక్టివ్గా చేస్తాడా? చాలా డిప్రెస్డ్గా చేస్తున్నాడు. ఒక ఫైన్ డే అతను నేను లైఫ్ ఏంటి, నేను ఎలా లీడ్ చేస్తున్నాను ఇది అని డిప్రెస్కి వెళ్ళి ఆఫీస్కి అదే డిప్రెస్ మూడ్తో వెళ్తాడు. ఆఫీస్లో ఒకటి అబ్జర్వ్ చేస్తాడమ్మా. ఇంతకీ అది ఏ ఆఫీస్ సార్ అంటే స్టాక్ బ్రోకరింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, చిన్నది. దెన్ అతను చూస్తాడు అక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అతనికి ప్రాఫిట్ వస్తుంది. 5 minutesలోనే 1 lakh rupees ప్రాఫిట్ వస్తుంది. అతను ఒకసారి షాక్ అవుతాడు, ఏంటి ఇది జరుగుతుందా మన కంపెనీలో అని. ఫైల్ అందించేటప్పుడు అందరి దగ్గరికి వెళ్తాడు కదా, మేనేజ్మెంట్ క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ బోర్డ్ మీటింగ్లో కప్స్ పెడుతున్నప్పుడు అక్కడ చూస్తాడు ఆ ఇన్ఫర్మేషన్, లైవ్గా చూస్తాడు. 5 minutesలో అది రావటం, అక్కడ 5 minutes ఉంటాడు కాబట్టి. ఎంత చదివి ఎంత చేసినా ఇలా రాదు అమ్మా, సర్దుకోవటానికి టైం ఇస్తానమ్మా, సడన్గా వెళ్ళి అట్లా కాదు, దెన్ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఓకేనా? సో అది నీట్గా అబ్జర్వ్ చేస్తాడనమాట. అది చేస్తే అతనికి ఒకసారి షాక్ అవుతాడు, ఇలాంటిది కూడా ఉంటుందా అని. కరెక్ట్గా దీని మీద నేను గ్రిప్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా నాకు ఆ మనీ వచ్చేస్తుంది, నేను అనుకున్నది కరెక్ట్గా అచీవ్ చేయగలను అని చెప్పేసి అతను డిసైడ్ అయిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఆఫీస్కి వచ్చేది ఎందుకు? వర్క్ చేసుకోవడానికా, అది నేర్చుకోవడానికా? ఒక్కటి చెప్పండి అమ్మా, అక్కడ ఆల్రెడీ పెద్ద చదువులు చదివి వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ నేర్చుకోగలడా? ఏంటంటే ఇక్కడ నేర్చుకున్నాడు, వాళ్ళకంటే ఎక్స్పర్ట్ లెవెల్లో నేర్చుకున్నాడు. కానీ ఇతను ప్యూను. ఎలా నేర్చుకున్నాడు, అసలు ఏం చేశాడు అనేదే స్టోరీ. సెకండ్ ఎపిసోడ్ వాట్ హీ డిడ్, అసలు ఏం చేశాడు, ఏం చేసి నేర్చుకున్నాడు, అదే కదా ట్విస్ట్ పాయింట్ ఇక్కడ స్టోరీలో. అంటే అక్కడ విషయం ఏంటంటే అక్కడ ఉన్న మేనేజర్ కంటే ఇతనికి ఎక్కువ తెలుసు. ఎంతలా సార్ అంటే నెక్స్ట్ డే ఏ షేరు ఎంత ఇంక్రీజ్ అయితే టక్మని చెప్పేస్తున్నాడు, అది జరుగుతుంది. అంతలా నాలెడ్జ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే హర్షద్ మెహతాని బీట్ చేసే క్యాండిడేట్ లేడమ్మా. షేర్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్ నెక్స్ట్ డే ఎంత అయింది అని టక్ రాస్తాడు, అవి అలాగే జరుగుతాయి ఇంచుమించు. అసలు ఈ షేర్ మార్కెట్ మూమెంట్ని గెస్ట్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది ఒక ప్యూను ఎలా గెస్ట్ చేయగలుగుతున్నాడు, ఏం చేశాడు, అసలు ఏం చేస్తే ఆ నాలెడ్జ్ వచ్చింది అనేది పాయింట్ ఇక్కడ. అది సెకండ్ ఎపిసోడ్లో చెప్తాం మేము. అయిపోయింది, టైం అయిపోయింది.
సో తెలుసుకోవాలంటే అక్కడ నుంచి సెకండ్ ఇంటర్వెల్ తర్వాత టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఫ్రాడ్ వస్తుందమ్మా. ఇది అంతా జాగ్రత్తగా ఉంటే నేను ఇప్పటివరకు చెప్పిన ఫ్రాడ్ పాయింట్స్ అన్ని లింక్ చేసుకుంటూ వెళ్తాను. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్రాడ్ అనమాట. హర్షద్ మెహతా స్కామ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇండియాలోనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా అది అంతకు మించిన ఎగ్జాంపుల్ లేదు ఇంకా. సో చూద్దాం. నెట్ఫ్లిక్స్లో ఉంది కానీ స్టోరీ వేరు, ఆ స్టోరీ వేరు కదా. వాళ్ళు డ్రామాటికల్గా తీస్తారు. నెట్ఫ్లిక్సా, ప్రైమా? ప్రైమ్. అది ఇది విన్న తర్వాత అది చూడండి అమ్మా, మీకు అర్థమైంది ఎంత మార్చేశాడో స్టోరీ అని. ఓకే బాయ్ అమ్మా, చదువుకోమ్మా. ఏం చేస్తావు వెళ్ళి? మమ్మీ సీరియల్ చూస్తావా, నిద్రపోతావా? మరి 8:30 అది చూసినా ఏం అర్థం కాదులేమ్మా. నేను చెప్పిన తర్వాత చూడు, ఎప్పుడు నువ్వు క్వాలిఫై అయిన తర్వాత చూడు, ఓకేనా? అమ్మా ఫాస్ట్కి వెళ్ళి కొనుక్కోవాలి కదా. మమ్మీ నెంబర్ ఇవ్వలేదు, సార్కి ఇచ్చేళ్ళాలి మమ్మీ నెంబరు. ఇక్కడ అక్షర ఎక్కడ ఉంది? మమ్మీతో నన్ను మాట్లాడించాలి. మీ ఫ్రెండా కొత్త అమ్మాయి? పరిచయం చేసుకో. మా అమ్మాయి భయపడుతుంది నన్ను చూసి. అక్షరాకు అసలు భయమే లేదు నేనంటే. ఓకే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. హోంవర్క్ చేయాలి అందరూ. అమ్మా రేపటి వరకు జరిగింది, ఈజీగానే ఉంటుందిలేమ్మా పేపర్.